कन्यादानं श्री काशी विश्वेश्वर अन्नपूर्णा देवी विवाह समये करिष्ये कन्यादानां प्रीत्यर्थमस्तु इति समस्त सन्मंगलानि भवन्तु। ओम श्रीशैलादि जम्बुप्लक्षादि प्रदेवताभ्यो नमः। शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्ण एवं गुण विशेषण विशिष्टाय शुभ तिथौ श्री लक्ष्मी नारायणाय वराय మానవులం మనం కళ్యాణం చేస్తున్నాం కనుక దేవతలకు కూడా మనలాగానే గోత్ర ప్రవరణతో సహా తాత ముత్తాతలందరినీ కూడా వివాహ సమయంలో మనం స్మరించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఈ యొక్క పరమశివుడి యొక్క గోత్రనామాలన్నీ కూడా జపిస్తారు. శ్రద్ధగా మీరందరూ కూడా ఆలకించండి. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. పరశివ పరమేశ్వర పరాశర శివ గోపరం జ్యోతి పరమాత్మ పంచారుషయ పరమరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. పరశివ పరమేశ్వర పరాశర పరశివ పరం జ్యోతి పరమాత్మ పంచారుషయ పరమరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరమశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. పరశివ పరమేశ్వర పరాపర శివ పరం జ్యోతి పరమాత్మ పంచారుషయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య మహేశ్వర శర్మణ పుత్రాయ హరిణే పరశుధారాయ శ్రీ చంద్రశేఖరాయ కాశీ విశ్వేశ్వర శర్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. इच्छाशक्ति ज्ञानशक्ति शक्ति क्रियाशक्ति त्रयारुषा प्रवरान्वित परशक्ति गोत्रोद्भवस्य चतुर्मुख ब्रह्मणो नप्त्रे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यं शुभं भवतु. इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति त्रयारुषा प्रवरान्वित परशक्ति गोत्रोद्भवस्य हमेरु शर्मण पौत्री चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यं शुभं भवतु. शक्ति ज्ञान शक्ति त्रया प्रवरान्वित परशक्ति गोत्रोद्भवस्य परशक्ति गोत्रोद्भवीं पार्वती रूपिणीं अन्नपूर्णा देवीं साक्षात् लक्ष्मीं स्वरूपिणीं कन्याम्. ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రం వచ్చేసరికి అందరూ కూడా నమస్కారం చేసుకొని శ్రద్ధగా వినండి. ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరశివ పరమేశ్వర పరాశివ పరం జ్యోతి పరమాత్మ పంచార్ష పరమరాన్విత పరశివ గోత్రోద్భవస్య. స్వామివారి యొక్క గోత్రం ఏంటయ్యా అంటే పరశివ గోత్రం. స్వామివారి యొక్క గోత్రం సదాశివ శర్మణో నప్త్రే. వాళ్ళక స్వామివారి గారి ముత్తాత గారి పేరు వచ్చేసరికి సదాశివ శర్మణ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరశివ పరమేశ్వర పరాశివ పరం జ్యోతి పరమాత్మ పంచార్ష పరమరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ నప్త్రే. అలాగే స్వామివారి యొక్క తాతగారి పేరు వచ్చేసరికి పరశివ శర్మణ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరశివ పరమేశ్వర పరాశివ పరం జ్యోతి పరమాత్మ పంచార్ష పరమరాన్విత పరశివ గోత్రోద్భవస్య మహేశ్వర శర్మణ పుత్రాయ. స్వామివారి యొక్క నాన్నగారి పేరు వచ్చేసరికి మహేశ్వర శర్మణ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. హరిణి పరశుధరాయ చంద్రశేఖర ఈశ్వర శర్మణ వరాయ. స్వామివారి గారి పేరు వచ్చేసరికి చంద్రశేఖర శర్మణ ఈశ్వర వరాయ. అంటే ప్రతి ఊళ్ళో శివుడు ఉంటాడు, కానీ ఆ శివుడికి చాలా పేర్లు ఉంటుంటాయి. ఇప్పుడు మన గ్రామంలో ఉన్న పేరు వచ్చేసరికి కాశీ విశ్వేశ్వర స్వామి. అలాగే ప్రతి ఊళ్ళో స్వామివారికి పేరు ఉంటుంది. కావున మనం ఇక్కడ స్వామివారిని ఎలా కొలుచుకోవాలంటే కాశీ విశ్వేశ్వర స్వామినే వరాయ
ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రం తెలుసుకున్నాము. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తరఫున అంటే అబ్బాయి వాళ్ళని అడిగారు అమ్మాయి వాళ్ళని, అయ్యా మా యొక్క స్వామివారి యొక్క ముత్తాత గారు, అలాగే వాళ్ళ తాతగారు, అలాగే వాళ్ళ నాన్నగారు, అలాగే స్వామివారి యొక్క నామము, అలాగే వాళ్ళ గోత్రము చెప్పామయ్యా. అలాగే మీ యొక్క అమ్మాయి గోత్రము, అలాగే మీ ముత్తాత గారి పేరు, వాళ్ళ తాతగారి పేరు, అలాగే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పండి అయ్యా అని అబ్బాయి తరపున వాళ్ళు అడిగారు. ఇప్పుడు చెప్తున్నారు. ఓం చతుస్సాగరవర్గంలో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాశ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య. అమ్మవారి గోత్రం ఏంటి? పరశక్తి గోత్రం అమ్మవారిది. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాశ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మణో నత్రే. వాళ్ళ ముత్తాత గారి పేరేంటయ్యా? చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖం అంటే మనం బయట ఆడే చతుర్ముఖం కాదు, ఇది వేదాల్లో వచ్చే చతుర్ముఖం. చతుర్ముఖ బ్రహ్మ వాళ్ళ ముత్తాత గారి పేరు. ఓం చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాశ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య హమేరు శర్మణ పౌత్రీ. అలాగే వాళ్ళ తాతగారి పేరు ఏందయ్యా అంటే హమేరు శర్మణ. వాళ్ళ తాతగారి పేరు హమేరు శర్మణ. ఓం చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాశ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య హిమవత్స శర్మణ పుత్రే. అమ్మవారి గారి నాన్నగారి పేరు వచ్చేసరికి హిమవత్స శర్మణ. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రయాశ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య హిమవత్స శర్మణ పుత్రే పార్వతీ నామ ఇమం కన్యా. ఇప్పుడు స్వామివారి అలాగే అమ్మవారి గోత్రనామాలు తెలుసుకున్నాము. ఇప్పుడు కన్యాదానం అయిపోయిన తర్వాత ఈ యొక్క గోత్రనామ ప్రవరాలు వస్తుంటాయి. ఇప్పుడు పార్వతి నామ్ని ఇమం కన్యా అంటే ఇద్దరు గోత్రాలు తెలుసుకున్నాము. ఇప్పుడు సుముహూర్త కాలం అంటే జలకార బెల్ల కార్యక్రమం జరుగుతుంది. ఇమం కన్యా కన్యాదానాంగ ప్రీత్యర్థమస్తు. కన్యాం కనక సంపన్న కనకావనైకాం దాస్యా విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ. ఎవరైనా వాళ్ళ పిల్లలను ఎట్లా ఉన్నా కానీ ఎట్లా పెంచినా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు అనేవి చాలా గారాభంగా ప్రేమగా ఆప్యాయతగా అన్ని రకాలుగా పెంచుకుంటారు. వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఆ తర్వాత ఒక ఇంటికి ఆడపిల్లలు ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి కూడా ఏ లోటు రాకుండా ఉండాలి, మన దగ్గర ఉన్నట్టుగా అమ్మాయి ఉండాలి అని చెప్పి కావలసినటువంటి ద్రవ్యాలు సహిరణ్యోదక గోదానం భూదానం హిరణ్యదానం ఇటువంటివన్నీ కూడా ఇచ్చి దాసదాసాజనులను కొంతమంది పూర్వకాలంలో దాసీలను కూడా వాళ్ళెంట పంపించేటువంటి వాళ్ళు. అటువంటిది కన్యాదానం యొక్క గొప్పతనము. యథోచితంగా అందరూ కూడా తనకు తగినంతగా హిరణ్యోదకం హిరణ్య దొభ్యమహం సంప్రవతేర్నవమ అంటే సహిరణ్యోదకం కన్యను ఒకటే ఇవ్వకుండా కొంత ధనాన్ని కానీ మనం ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో ఇచ్చి పంపి ఏ కష్టం రాకుండా ఉండాలని మనం ఏ విధంగా అనుకుంటామో అట్లనే మీరందరూ కూడా కన్యాదానం ఫలం లభించాలి అంటే మీకు తోచినంత మీకు శక్తి ఉన్నంత ఎంతో అంత కొంత ద్రవ్యాన్ని ఇక్కడ సమర్పించుకుంటే మీరు ఆ కన్యాదాన ఫలం పొందినటువంటి వాళ్ళైతారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు. శ్రీ లక్ష్మీనారాయణ వరాయ అన్నపూర్ణ సమేతాయ మహాలక్ష్మీం కన్యాం కన్యాదాన ఫలం లభేత్తు అధ్యమే సఫలం జన్మ జన్మాంతర వర్షతాం. ఓం కన్యా సుశీలా సుధీమతి భూయాత్ భూయాతి కన్యాదాన ఫలం లభేత్తు. శ్రీ లక్ష్మీనారాయణ వరాయ. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కన్యాదాన ఫలం లభేత్. ఓం
मोदङ्गत्वेनः दिनकरवल्लदेवता रत्नाष्टकान् पठित्वा श्रीमन्मोदकदन्दराजवचरणं मस्ते चतुर्वतो भक्तानां मकलेष्टकार्यविलसति सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना भूतेशा परमेश्वर पशुपतिं भूता प्रयशङ्करः कारुण्याबन्धनिधि कलानिधि कलामौले दुर्गात्मो भरते वामाङ्गे हिमपत्करे प्रयसुतां गङ्गापरध्ये धृता कल्याणोत्सवतत्परस्सभवतां कुर्यात् सदा मङ्गलो सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना ईशारद्विघ्ननिवासने पशुपतेरानान्दसंवर्धिने कल्याणे गिरणायकत्रयसुधा गौरी भवानी शिवा श्रीपञ्चाक्षरमन्त्रपाठनिजातकात्याजने पार्वती नित्यानन्दये शिवा सभवतां कुर्यात् सदा मङ्गलो सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना रत्नारुदर्मनर्मदलसलकल्याणसंसेविता श्वेताङ्गोलमाजरादिवपुरन्देनन्देश्वरः प्रियङ्ग्यादविशारादपशुपरन्दासंवर्धनः कल्याणोत्सवतत्परसम्भवतां कुर्यात् सदा मङ्गलो सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना सेनानेश्वरपूजिताङ्ग्रे कमलश्रीकार्तिकेयहया स्मोरास्मात्मकरेव मर्दनामहोदारप्रतोज्ज्वलः श्रीगौरीहृदयान्भूतविनाकं वन्दसम्बन्धनः कल्याणोत्सवतत्परसम्भवतां कुर्यात् सदा मङ्गलो सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीमध्योमहमोश्वरेश्वरानन्दाजने पावने गौरीवल्लभसमस्तकोद्भवाजटाजुगस्तरङ्गस्थिता पुण्या पापभयप्रतर्गिता भागारथी गौतमी सा गङ्गा परमेधरणभवतां कुर्यात् सदा मङ्गलो सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना सुमुहूर्ते सावधाना लक्ष्मीनारायण ध्यान सावधाना दिग्वासुरदेत्ययक्षतनुजय सिद्धै सदा सेविता सर्वज्ञागुणकारकारुण्यवन्द्यादा प्रसन्नाः क्षेत्रस्याधिपतिरेन्द्रियावपुरोगस्वरो भैरव संयोगानविदाम्बरसवतां कुर्यात् सदा मङ्गलो सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान सावधाना ॐ तदेवदबलं यदिरन्ददेवदाराबलं चन्द्रबलं तदैव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीबलये तेन्द्रजं वराहवे सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीगङ्गा पार्वती समेता श्रीकाशी विश्वेश्वर स्वामी ध्यान सावधाना
నిక్షిప్యం. బెల్లము జీలకర్ర ఇది ఎందుకు పెడతారయ్యా అంటే తలపైన మనిషికి బ్రహ్మరంధ్రం అని ఉంటుంది తలపైన. చిన్నపిల్లలకు అది మెదడు అతికి ఉండకుండా ఉంటుంది, అక్కడ గుంత పడుతుంది. పెద్దగా అయినాక అది పూర్తిగా అతికిపోయి గట్టిగా పడుతుంది. అక్కడ వచ్చేటువంటిది ఇంగ్లీష్ లో వైబ్రేషన్స్ అంటారు. అట్లా విధంగా అక్కడ ఉన్నటువంటిది ఆ జీలకర్ర బెల్లం పెడితే వీళ్ళకు ఒక శక్తి వస్తుంది. భార్యాభర్తలకు వాళ్ళిద్దరికి వచ్చే శక్తితో దంపతుల మధ్యలో ఎటువంటి గొడవలు రాకుండా సుఖంగా సౌఖ్యంగా జీవితం గడుపుతారు అని చెప్పి మొట్టమొదలు జీలకర్ర బెల్లం పెట్టడం అనేది ఆనవాయితీగా తెచ్చినటువంటిది. ఆ జీలకర్ర బెల్లము మనం మానవులం కళ్యాణం చేస్తున్నాం కనుక భగవత్ స్వరూపులైన వాళ్ళ కూడా మన ఆనందం కొరకు మన సంతోషం కొరకు ఆ జీలకర్ర బెల్లాన్ని ఆచార్యుల వారి చేత ఆ విధంగా ధరింపజేస్తున్నాం. మీరందరూ కూడా విశ్వేశ్వర స్వామిని తలుచుకోండి, భాజా గట్టిగా కొట్టండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య రాష్ట్రస్య ధారయతాం ధ్రువం దేవం ధ్రువం ధ్రువం సుముహూర్తమస్తు స్వస్తిష్టాది సహస్రాణాం దేవదేవత్యానాం ఆకాశహుతాశానాం దండరశాచరాణాం త్రిమూర్తస్యానాం చతుర్వేదానాం పంచభూతానాం చక్రవర్తీనాం సప్తకులాచారమర్దతానాం అష్టదిక్పాలకానాం నవగ్రహానాం దశ అవతారాణాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశ దిక్పాలానాం త్రయోదశానాం చతుర్దశ భువనానాం పంచదశ నిధీనాం షోడశ కళాదీపానాం సప్త ఏకోనవింశత్యాధికార శుభ ఏకాదశ ఫలా వాక్తిరస్తుతి భవంతో బ్రువంతు శుభ ఏకాదశ ఫలావ్యాప్తిరస్తు సర్వే జనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పుష్పిత భవంతో భవంతు. చాలా ఆయన ఆగండి మళ్ళీ కొడుతూ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. మా కంకణ మాంగళ్య పూజా కరిష్యే యోక్త మాంగళ్య దేవతాభ్యో నమః. ఓం మాంగళ్య పూజా కరిష్యే మాంగళ్య దేవతాభ్యో నమః. వాతేన సగరేణ రక్ష పురోస్యామక్షత్రవర్ధష్టలో సమర్పయామి. మాంగళ్య దేవతాభ్యో సగరేణ రక్ష. కంకణ మాంగళ్య దేవతాభ్యో నమః. ఓం జాతవేదసే సునవాపరాది నిదహతి వేదః సన పరిషద్ దుర్గాని విశ్వానామేని సింధుత్యాగ్నే. ఓం దుర్గాయేవ ఆవాహయామి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ ధాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం సరస్యాం వందే ముకుంద ప్రియ మహాలక్ష్మీమావాహయామి. గౌరీర్నిమాని శరణాని తక్షత్యేకపది ద్విపది చతుష్పది అష్టాపది నవపది విభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్ మహాగౌరీమావాహయామి. గౌరీ పద్మా శచి మేధ స్వాహ స్వాతి తదా జయా విజయా దేవసేన సావిత్రి నవయవ్వనాస్తధాది. ఇది మాంగళ్య దేవతామావాహయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. మాంగళ్య దేవతాభ్యో నమః. కుంకుమోక్త సుగంధ పరిమళ ద్రవ్యాం సమర్పయామి. పుష్పాణీం పూజయామి. సమస్త రాజోపచార పూజాం సమర్పయామి. కంకణ మాంగళ్య దేవతాభ్యో సుప్రియతా వరదా భవతు. కంకణ మాంగళ్య దేవతాభ్యో నమః. నీరాజన మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని మాంగళ్య పూజాం కరిష్యే. ఓం అశ్వదాయి జవోధాయి. ఓం పద్మకర్ణే పద్మ హస్తే పద్మాలయే పద్మపత్రాయ వాక్షే. మాంగళ్య ధారణ చాలా
పవిత్రమైనటువంటిది మాంగళ్య ధారణ అనేది. మాంగళ్యం అనేది సౌభాగ్యకరమైనటువంటిది. అటువంటి మాంగళ్య ధారణ జరుగుతున్న సమయంలో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీ మాంగళ్యాన్ని కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా భగవత్ స్మరణ చేయండి. వేరే ఇతరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఒక్క 5 నిమిషాలు భగవత్ స్మరణ చేయండి చాలు. ఆ భగవంతుడిని లీనమైనట్టుగా చూడండి. ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చూడండి. ఓం కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామినే నమః. మాంగళ్య ధారణ సుముహూర్తో అస్తు, సుముహూర్తమస్తు. తదేవాగ్నం దుజనంత దేవతారా బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతేంద్రయుగముస్మరామి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే భయ కటిబలములవి కంఠే భద్రాణి శుభగే సంజీవ శరదాక్షతం సర్వే జనాః శరదాక్షతం నందామ శరద శరదం భవామ శరద శరదం శతమేన శరద శరదం. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాణి శుభగే సంజీవ శరదాక్షతం నందామ శరద శరదం భవామ శరద శరదం. ఓం స్వస్తి. జయ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర భగవాన్ की है. ఓం సర్ణ పుష్పైరవిందైర్మౌక్తైరన్యవర్ణ